దేవుని గ్రంథంలో ఉండి ఈ రోజు కొరకైన దేవుని మాట సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34, 35, 36 వచనాలు చదువుకుందాం. Proverbs chapter 8 from verses 34 through 36. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. చాలా సూటిగా దేవుడు అందిస్తున్న మాటలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధానికి స్తోత్రాలయ్యా, నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి ప్రభా. మా ఆధ్యాత్మిక జీవితాలకు క్షేమాభివృద్ధిని కలుగచేయండి. ఈ గ్రంథము ద్వారా సూటిగా తేటగా నాయన మమ్మల్ని దర్శించమని బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుని వాక్యము, దేవుని మాటలు మనకు కళ్ళు తెరిపించేవి. చూడండి, చాలామంది అజ్ఞానం అనే అంధకారంలో ఉండి విషయాలను గురించి సరైన అవగాహన లేక, సరైన క్లారిటీ లేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ జీవితంలో నష్టపోతూ ఉంటారు. అన్నీ నష్టపోయిన తర్వాత, పుణ్యకాలం అంతా గడిచిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు, అయ్యో ఈ జ్ఞానం ఏదో యంగ్ ఏజ్లో ఉండుంటే బాగుండేదే, యవ్వన కాలంలో దేవుని తెలుసుకొని ఉంటే ఎంత బాగుండేదో, దేవునికి దగ్గరగా ఇంకా అంతకు ముందు సంవత్సరాల్లో వచ్చింటే బాగుండేది, ఇప్పటికే చాలా నష్టపరుచుకున్నాను, ఇప్పటికే చాలా పోగొట్టుకున్నానని చాలామంది రిగ్రెట్ అవుతూ ఉంటారు. కానీ దేవుని గ్రంథము మన మనోనేత్రాలను వెలిగించేది, మన కళ్ళు తెరిపించేది. నిజంగా జీవితంలో మనం ఆశీర్వాదకరమైన మార్గంలో వెళ్ళాలంటే ఏం చేయాలో, ఆశీర్వాదాలు ఏం చేస్తే పోగొట్టుకుంటామో అవి చాలా స్పష్టంగా ఈ 3 వచనాల్లో మనం చూస్తున్నాం. ఇంకొకసారి చదువుకుందామండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు అనే మాట చూస్తున్నాం. దేవుని గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకొనంట. చూడండి, ఏదైనా ఒక ఆఫీస్లో ప్యూన్ కానీ అటెండర్స్ కానీ ఉన్నారనుకోండి, వారు ఏ అధికారి దగ్గర అటెండెంట్గా ఉంటూ ఉంటారో చేతులు కట్టుకొని కాచుకొని ఉంటారు. అంటే వాళ్ళు ఏదన్నా మాట చెప్తారా, ఏదన్నా చేయమంటారా, ఏదన్నా డైరెక్షన్ ఇస్తారా. కొన్నిసార్లు కంటి చూపుతో గైడ్ లైన్స్ లేకపోతే డైరెక్షన్ ఇచ్చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు నోరు తెరిచి చెప్తూ ఉంటారు, కొన్నిసార్లు అలా చేతులతో ఇలా అనగానే వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. సో దేవుని సన్నిధిలో కూడా మనం ఎలా కనిపెట్టాలి, ఎటువంటి ఆసక్తిని కనపరచాలంటే అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకొని ఉండాలంట. కొన్నిసార్లు మన జీవితం ఎలా ఉంటుందంటే ఏసైకు లేక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకేం కావాలో అన్నీ చెప్పేసుకోవడం, ఆమెను అనడం, వెళ్ళిపోవడం అంతే. దేవుడు ఏం చెప్తాడో అని వినాలనే మనసు చాలామందికి వారి జీవితంలో ఉండదు. కానీ ఇక్కడ భక్తుడు రాస్తున్న అనుభవం ఏంటంటే దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని, దేవుని సన్నిధిలో కాచుకొని, లార్డ్ వాట్ ఈస్ ద మెసేజ్ దట్ యూ హ్యావ్ ఫర్ మీ, నా కోసం ఈరోజు నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, నేను ఆధ్యాత్మికంగా చాలా బాగున్నాను, నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, నాలాంటి భక్తి పరులు ఇంకెవరూ లేరేమో, లేకపోతే మన బంధువులతోనో ఇరుగు పొరుగు వారితోనో పోల్చుకొని వారి ఆధ్యాత్మిక స్థితి కంటే నా ఆధ్యాత్మిక స్థితి బాగానే ఉంది కాబట్టి పర్వాలేదులే అని బహుశా మనం కాంప్రమైజ్ అయిపోతూ సంతృప్తి పడిపోతూ ఉన్నామేమో. దేవుని సన్నిధిలో ప్రతి దినము ఆయన గడప యొద్ద ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకొని ఆయన ఉపదేశాన్ని వినేవారు ధన్యులంట. దేవునితో మాట్లాడడం ఎంత ప్రాముఖ్యమో దేవుని మాటలు వినడం కూడా ఒక శ్రేష్టమైన ప్రాముఖ్యమైన అనుభవం విశ్వాస జీవితంలో. ఈ 100 దినాల ఉపవాస ప్రార్థనలో కూడా ప్రతిదినం మనం అదే చేస్తున్నాం. దేవుని గడప యొద్ద ఆయన ద్వారబంధముల యొద్ద మనం కాచుకొని, ఇవాళ ఏం చెప్తావయ్యా, ఇవాళ ఏం మాట్లాడతావు ప్రభా, ఇవాళ ఏం నేర్చుకోవాలి నేను రేపటి కొరకు, లేకపోతే నా భవిష్యత్తు కొరకు ఒక ప్రణాళిక, నీకే ప్రణాళిక ఉందో, నీకే ఆలోచన ఉందో, నీకే ఉద్దేశం ఉందో నాకు తెలియచేయని అనుదినము ఆయన ద్వారము యొద్ద మనం కనిపెట్టుకొని ఉంటే మనకు ఉపదేశం దొరుకుతుంది. అంత మాత్రమే కాదు, మనము ధన్యులము. We are blessed. We will be blessed when we wait upon God to hear His words. దేవుని మాటలు వినడానికి ఆయన సన్నిధిలో మనం కాచుకొని కనిపెట్టుకొని ఉంటే మనము ఆశీర్వదించబడిన వారము. 35వ వచనం. నన్ను కనుగొను వాడు జీవమును కనుగొనును. హూ ఎవర్ ఫైండ్స్ మీ ఫైండ్స్ లైఫ్. జీవం అసలు ఎక్కడ దొరుకుతుందండి చెప్పండి?
ఆహారం అంటే ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది, మందులు ఎక్కడో ఒక దగ్గర దొరుకుతాయి, లేకపోతే ఈ లోక సంబంధంగా ఏమైనా వస్తువులు కొనుక్కోవాలనుకోండి ఎక్కడో ఒక దగ్గర దొరుకుతాయి. కానీ దేవుని సన్నిధిలో మనకి ఏం దొరుకుతుందంటే, దేవుని మనం కనుగొంటే, దేవుడు మనకు దొరికితే, దేవుని మనం వెతికితే వెతుకువారందరికీ ఆయన దొరుకుతాడని దేవుని గ్రంథం సెలవిస్తుంది. సో ఇఫ్ యూ హ్యావ్ అ హార్ట్ టు సీక్ గాడ్, దేవుని నిజంగా వెతకాలి, దేవుని నిజంగా తెలుసుకోవాలి అనే తృష్ణ, అనే తాపత్రయం నీ హృదయంలో ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు దొరుకుతాడు, దేవుడు ఖచ్చితంగా నీకు కనబడతాడు. ఆయన ఏదో హైడ్ అండ్ సీక్ ఆడేవాడో, లేకపోతే అదృశ్యం అయిపోయేవాడో, ఎవరో మహానుభావులకో మహామహులకో ప్రత్యక్షం అయ్యే దేవుడు కాదు. ఆయనను వెతికే వారందరికీ దొరుకుతాడంట. ఆయన మనకు దొరికితే, ఆయనను మనం కనుగొంటే మనం ఏమి కనుగొన్నట్లంటే జీవాన్ని కనుగొన్నట్లు. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ అదర్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ వేర్ వీ కెన్ ఫైండ్ లైఫ్. ఈ లోకంలో ఏ ప్రదేశంలో కూడా జీవము అనేది మనకి దొరకదండి. ఏ హాస్పిటల్లో దొరుకుతుందండి జీవం? ట్రీట్మెంట్ దొరుకుతుందేమో, మందులు దొరుకుతాయేమో, కానీ జీవము దేవుని సన్నిధిలో దొరుకుతుందంట. ఏ ఎంటర్టైన్మెంట్ పార్క్లో జీవం దొరుకుతుంది చెప్పండి? ఏ బీచ్లో మనకి జీవం దొరుకుతుంది? ఏ వస్తువు కొనుక్కుంటే మనకు జీవం దొరుకుతుంది? ఆక్సిజన్ సిలిండర్ మనం కొనుక్కొని పెట్టుకోవచ్చు, కానీ ఆక్సిజన్ సిలిండర్ కొన్నంత మాత్రాన, మనం అది పెట్టుకున్నంత మాత్రాన మాస్క్ మనకు జీవం దొరికేసినట్లేనా అంటే చెప్పలేం. దేవుని కనుగొను వారు జీవాన్ని కనుగొనున్నట్లంట. నిజంగా మనం ఎంత ధన్యులం. వీఆర్ ట్రూలీ బ్లెస్డ్. యు నో వై? మన ఆధ్యాత్మిక అంధత్వాన్ని దేవుడు తీసేశాడు. ఇంకా చాలామంది ఈ లోకంలో దేవుని తెలుసుకోకుండానే ఏదో తమకు తోచిన భక్తి కార్యక్రమాలు చేస్తూ, మేము నిజంగా దేవుని సంతోషపరిచేస్తున్నాము, దేవుని ప్రసన్నం చేసేసుకున్నాము అనే ఒక భావనలో, ఒక మూఢత్వంలో బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు తన ఉచితమైన కృప ద్వారా తన్ను తాను మనకు ప్రత్యక్షపరచుకొని, తన ప్రేమను మనకు వెల్లడిపరచుకొని, ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఆఫ్ అస్ హ్యావ్ కమ్ హియర్ ఫోర్స్ఫుల్లీ. మనల్ని ఎవరైనా బలవంతం చేసి తెచ్చారండి మందిరానికి? ఎవరు తేలేదు. మనందరం ఇష్టపూర్వకంగా వచ్చాం, స్వేచ్ఛాపూర్వకంగా వచ్చాం. స్వంతంగా నిర్ణయం తీసుకొని నా యేసై నేను ఆరాధించాలి, నా యేసై మాటలు వినాలని ఏ ఒక్కరం కూడా నిర్బంధించడం ద్వారా కానీ, బలవంత పెట్టబడడం ద్వారా కానీ దేవుని సన్నిధికి మనం రాలేదు. దేవుడు మనల్ని ఆయన వైపు ఆకర్షించుకున్నాడు. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది కాబట్టి ఆ జీవము తట్టు మనందరము ఆకర్షించబడ్డాం. సో వీఆర్ ట్రూలీ బ్లెస్డ్. నిజంగా మనం ఆశీర్వదించబడ్డాం. ఎందుకంటే జీవము ఎక్కడుందో ఆ దేవుడు మనల్ని పట్టుకున్నాడు. జీవము ఏ దేవుని వల్ల కలుగుతుందో ఆ దేవుడు మనల్ని రక్షించుకున్నాడు కనుక మనము నిజంగా ఆశీర్వదించబడిన వారం. సో 35వ వచనం రెండో భాగం, మొదటి 2 భాగాలు చూస్తే, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. రైట్ థింగ్ వెతకడం చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది వెతుకుతుంటారు, గంజాయి మొక్కలు ఎక్కడో దొరుకుతాయని వెతుకుతుంటారు. ఆ వెతుకులాట అనేది మంచిదే, కానీ చెడ్డ విషయాలను వెతికితే ఆ వెతుకులాట వలన, ఆ ప్రయాస వలన వాళ్ళకి ప్రతిఫలము, ప్రయోజనము కలగకపోగా వారికి నష్టం వస్తుంది. ఈ లోకంలో కూడా చాలామంది ప్రయాసపడేవారు, వెతికేవారు ఉన్నారు వ్యర్థమైన వాటి కొరకు. కానీ నీవు నేను వెతుకుతుంది జీవాధారమైన దేవుణ్ణి. ఆయనను కనుగొనటం ద్వారా మనకి జీవం వచ్చింది. అంత మాత్రమే కాదు, దేవుని కటాక్షాన్ని కూడా మనము పొందుకున్నామంట. దేవుని కటాక్షం ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తే మనకు వస్తుంది చెప్పండి? దేవుణ్ణి మేనేజ్ చేయగలమా? కొంతమంది అనుకుంటారు అందరినీ మేనేజ్ చేసేయచ్చని. ఆఫీసర్స్ని మేనేజ్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ జాబ్ రావాలంటే కొన్ని లక్షల రూపాయలు లేకపోతే కొన్ని వేల రూపాయలు లంచం ఇచ్చి మేనేజ్ చేయొచ్చు అనుకుంటాం. దేవుని కటాక్షం మన మీదకి రావాలంటే ఆయన మేనేజ్ చేయగలమా? ఆయనను మ్యానిప్యులేట్ చేయగలమా? ఆయనకి ఇంకేదన్నా రకరకాల వేరే విధానాలు, పద్ధతులు వాడి ఆయన ఇంప్రెస్ చేయగలమా? యథార్థంగా బ్రతకడం ద్వారానే ఆయన ఇంప్రెస్ అవుతాడు. మోసపూరితమైన విధానాల ద్వారా దేవుడు ఇంప్రెస్ అవ్వడు. సో దేవుని వెదకి ఎవరైతే దేవుని కనుగొంటారో వారు జీవాన్ని కనుగొన్నట్లు. అంత మాత్రమే కాదు, వారికి దేవుని కటాక్షము దొరుకుతుంది. ఆ తర్వాత 36వ మాట, ఇది కొంచెం కఠినంగా ఉంది, కానీ దీన్ని కూడా మనం జాగ్రత్తగా మనసున పెట్టాలి. కొన్నిసార్లు చూడండి, మనకు కేక్ మీద టాపింగ్ లాగా, కేక్ మీద క్రీమ్ లాగా బాగా స్వీట్గా, టేస్టీగా, యమ్మీగా తింటా ఉంటే హాయిగా ఉండేది మనకు నచ్చుతుంది. కొన్ని వాక్యాలు కొంచెం కఠినంగా, కొంచెం మసాలా లాగా, కొంచెం ఘాటుగా ఉంటే దాన్ని తీసి పక్కన పడేస్తారు కొంతమంది. రెడ్ చిల్లీయో గ్రీన్ చిల్లీ వచ్చిందనుకోండి, దాన్ని ఏం చేస్తాం, జాగ్రత్తగా తీసి పక్కన పెట్టేస్తాం, మళ్ళీ జాగ్రత్తగా తీసుకెళ్ళి ప్లేట్ సింక్లో పడేస్తాం. కొంతమంది కూడా అలాగే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నువ్వు ఎలా బ్రతికినప్పటికీ నిన్ను అంగీకరిస్తాడంటే ఆ మాటలు బాగా నచ్చుతాయి, కానీ పాపం చేయొద్దంటే అమ్మో అది ఎక్కదు.
ఇవి మాకు కాదులేండి, అవి ఇంకెవరికో లేండి, అవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు లేండి అని స్కిప్ అయిపోతూ ఉంటారు. దేవుని గ్రంథంలో ఉన్న హెచ్చరికలు ట్రాఫిక్ లైట్స్ లాంటివి. ట్రాఫిక్ లైట్ని స్కిప్ చేస్తే ఏమవుతుందండి? రెడ్ లైట్ వచ్చింది, స్కిప్ చేసేద్దాంలే, ఆఫ్టర్ ఆల్ ఏముంది, మిగతా అన్ని డైరెక్షన్స్ బాగానే ఫాలో అయిపోతున్నాను, కానీ ట్రాఫిక్ లైట్ ఒకటే స్కిప్ చేసేద్దాం అనుకుంటే మన తల పగలడమో చెయ్యి కాలు ఎరగడం ఏదో ఒకటి అవుద్ది. ఆపోజిట్ డైరెక్షన్లో నుంచో మరోవైపు నుంచో వాహనం వచ్చి మనల్ని డాష్ ఇస్తే. ఆధ్యాత్మిక జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోవడానికి రాయబడిన మాటలు ఎంత శ్రద్ధగా మనం రిసీవ్ చేసుకుంటున్నామో, వాటిని ఫాలో అవుతున్నామో, దేవుడిచ్చే హెచ్చరికలు, దేవుడిచ్చే గైడెన్స్, దేవుడిచ్చే కరెక్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం మనసున పెట్టాలి. సో 36వ వచనం, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. బైబిల్ గ్రంథంలో నాకు ఒక వ్యక్తి గుర్తొస్తున్నాడు. గెరాసేనుల దేశంలో దయ్యం పట్టిన వ్యక్తి, సేన అని ఒక దయ్యం పట్టిన వ్యక్తి అంట. అతని సంకెళ్లతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత కట్టినా ఆ సంకెళ్ళన్నింటినీ త్రెంచుకొని తనకు తానే హాని చేసుకుంటూ సమాధుల్లో వెళ్ళి నివాసం చేస్తూ ఉండేవాడంట. ఫ్యామిలీ మెంబర్స్కు ఎంత బాధో. ఒకవేళ అతనికి సిబ్లింగ్స్ ఉండొచ్చు, బ్రదర్స్ సిస్టర్స్ ఉండొచ్చు. మా అన్న, మా తమ్ముడు సమాధుల్లో ఉంటున్నాడు, పిచ్చి పిచ్చిగా వెర్రి కేకలు వేస్తూ ఉన్నాడు, తనను తానే హాని చేసుకుంటున్నాడు, పెంకులతో లేకపోతే రాళ్లతో తను తానే కొట్టుకుంటున్నాడంటే ఇట్ ఇస్ సచ్ ఎ సాడ్ థింగ్. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సఫర్ అయిపోతూ ఉండుంటారు. తల్లిదండ్రులు గుండె పిండేసినంత బాధ వారికి వస్తూ ఉండుండొచ్చు. అయితే ఆ వ్యక్తి తనకు తానే హాని చేసుకుంటున్నాడని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని బాగు చేయడానికి ఆ ప్రాంతానికి వస్తాడు. రాగానే యేసు ప్రభువుని దూరం నుండి చూడగానే, నాతో నీకేమీ పని. యేసుక్రీస్తు ప్రభువుని చూడగానే దయ్యాలు వెంటనే రెస్పాండ్ అయిపోయాయి. అపవిత్రాత్మ శక్తులు దేవుణ్ణి దూరం నుంచి చూసినప్పుడే, వాటికి ఎలా అయితే మనకి సెల్ ఫోన్కి సిగ్నల్స్ టవర్ కొంచెం దగ్గరలో ఉండగా అందుతాయో, అపవాది శక్తులకు కూడా దేవుని ప్రజలంటే, దేవుడు కలిగిన వారంటే అలాంటి భయం. యేసుక్రీస్తు ప్రభువుని చూడగానే ఆ దయ్యం పట్టిన వ్యక్తి గట్టిగట్టిగా కేకలు వేయడం ప్రారంభించాడు. నన్ను విడిచి వెళ్ళిపో, ఈ వ్యక్తిని నన్ను విడిచిపెట్టి వెళ్ళమని నువ్వు ఆజ్ఞాపించద్దు, నాతో నీకేం పని అని కేకలు వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ అపవిత్రాత్మను గద్దించినప్పుడు అది పందుల్లోనికి వెళ్తే ఈ వ్యక్తి చక్కగా స్వస్థచిత్తుడై ఒక సౌండ్ మైండ్, అప్పటి వరకు అతని మైండ్, అతని వర్డ్స్ అతని కంట్రోల్లో లేవు, కానీ కంప్లీట్గా మరి సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఒక సౌండ్ మైండ్తో స్వస్థపడినట్లు దేవుని గ్రంథంలో చూస్తున్నాం. దేవుని కనుగొనని వారంట తమకు తామే హాని చేసుకొను. నాకు నేనే హాని చేసుకోవడం అంటే ఏంటండి? నన్ను నేను చాలా బాగా చూసుకుంటానండి కదండి. మన దేహం అంటే మనకి చాలా ఇష్టం కదండి. మన దేహం అంటే మనకి ఎంత ఇష్టమో, దీని మీద చిన్న ఘాట ఏదన్నా చిన్నది ఏమన్నా అయిందనుకోండి, ఇంకా తగ్గేదాకా, మొహం మీద ఏమన్నా అయితే ఇంకా లేడీస్ యొక్క బాధ మన వర్ణనాతీతం. అది తగ్గేదాకా తాపత్రయం అంతా దానికోసమే. ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా, అబ్బో ఈ మచ్చ చూసేస్తున్నారేమో, దీన్ని ఎలా తగ్గించుకోవాలని నా ప్రయాసాలు పడిపోతూ ఉంటాం. మనకు మన దేహాన్ని చాలా జాగ్రత్తగా మనం భద్రపరుచుకుంటాం. మన దేహానికి మనం యూజువల్గా ఏ హాని చేసుకోం. అఫ్కోర్స్ రకరకాల అడిక్షన్స్లో వ్యసనాలకు బానిసైన వారు తాగుడు ద్వారానో, లేకపోతే సిగరెట్ స్మోకింగ్ ద్వారా, డ్రగ్స్ ద్వారా, లేకపోతే భయంకరమైన సెక్షువల్ అడిక్షన్ ద్వారా వారి శరీరానికి వారే హాని కలుగజేసుకుంటూ ఉంటారు. మందిరానికి వచ్చే వాళ్ళం యూజువల్గా అటువంటి బంధకాలు ఉండవు. ఒకవేళ ఉన్నా దేవుని మందిరానికి వచ్చాక మనం విడుదల పొందిన వారం. కానీ తమకు తామే హాని చేసుకొనుట అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ మందిరానికి వస్తున్నా, ఫిజికల్గా మన దేహాన్ని చాలా జాగ్రత్తగా మనం భద్రపరుచుకుంటున్నా, ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ అవే ఫ్రమ్ గాడ్, దెన్ యు ఆర్ హర్టింగ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆధ్యాత్మిక జీవితానికి నువ్వు నష్టము కలుగచేసుకుంటున్న వ్యక్తివి. 3వ యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని కోరుచున్నానని ఆ మాట మనం చూస్తాం. శరీరము వర్ధిల్లాలి, మంచి ఆరోగ్యం మనకు ఉండాలి ఫిజికల్గా మన బాడీకి. అట్ ద సేమ్ టైం మానసికంగా, ఆత్మీయంగా కూడా మనందరం ఆరోగ్యంగా ఉండాలి అని దేవుని ఆశ. సో ఎవరైతే దేవుని కనుగొనరో వారు తమకు తామే హాని చేసుకొంచున్నారు. ఆ తర్వాత మాట చూడండి, నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. అమ్మో, ఇది అండర్లైన్ చేసుకోవాలి. నేనైతే నా బైబిల్లో అండర్లైన్ చేసుకున్నా. దేవుని చూచి అసహించేవారంట ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని వ్రాయబడింది. ఇక్కడ ఆపోజిట్ రాయబడింది. అదేంటంటే, దేవుని అసహించుకునేవారు
లోకంతో స్నేహం చేస్తారు. లోకంతో స్నేహించేవారు మరణంతో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది? ఎవరైనా చచ్చిపోయిన శవంతో ఉంటారా? చచ్చిపోయిన శవంతో ఒకవేళ ఎంత మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా వాళ్ళకి ఫేర్వెల్ ఇచ్చే వరకు మనం ఉండగలం తప్ప సమాధుల్లోకి వెళ్ళి వాళ్ళ మృతదేహం ప్రక్కన పడుకోవడం అనేది మనకి మన వారి మీద ఎంత ప్రేమ ఉన్నా అది మనం చేయలేం. మరణము అనేది భయానకమైనది. మరణం అనేది భయంకరమైనది. ఒక్కసారి ఒక వ్యక్తి మరణించాడు అని అనగానే ఇంకా తర్వాత మళ్ళీ బ్రతికే అవకాశం కూడా లేదు. కానీ దేవుని ఎవరైతే అసహ్యపడతారో వారు మరణాన్ని స్నేహిస్తున్నారంటే ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. అదేంటంటే, దేవుని కనుగొని నేను జీవాన్ని పొందుకుంటున్నానా, లేక దేవునికి దూరంగా బ్రతికి దేవుని అసహించుకొని మరణాన్ని స్నేహిస్తున్నానా? ఒకవేళ నీవు జీవాన్ని కనుగొని దేవుని జీవంతో నింపబడినట్లయితే దేవునికి స్తోత్రం. బట్ వాట్ అబౌట్ యువర్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ హు ఆర్ నాట్ సేవ్డ్? నీ కుటుంబస్తులు, నీ బంధువులు ఇంకా రక్షణ పొందని వారు ఉన్నారు. కొంతమంది దేవుని అసహ్యపడుతూ ఉన్నారు. వారి పట్ల నీవు భారాన్ని కలిగి ఉన్నావా? వారి కొరకు నీవు అనుదినము ప్రార్థన చేస్తున్నావా? అవకాశం వచ్చినప్పుడు వారికి దేవుని మాటలు చెప్పడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చేస్తున్నావా? దేవునికి దూరంగా బ్రతకడం ఒక భయంకరమైన జీవితం. దేవునికి దూరంగా బ్రతికితే మనకు మనమే హాని కలుగ చేసుకుంటామంట. అమెరికా దేశంలో ఒక యవనస్తుని గురించి ఈ మధ్యకాలంలో వార్తల్లో మారుమ్రోగిపోతూ ఉంది. ఉదయకాల సమయంలో అతని రికార్డింగ్, అతను చనిపోకముందు, ఆత్మహత్య చేసుకోకముందు ఒక యవనస్తురాలి ద్వారా మోసగించబడి అతను బాగా మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నాడు అని చెప్తూ ఉన్నారు. సో అతని వాయిస్ రికార్డింగ్ వింటూ ఉన్నప్పుడు తనకు తానే అంత హాని కలుగజేసుకోవడానికి కారణం ఏంటంటే, దేవునికి దూరంగా బ్రతికాడు. బహుశా దేవుడు తెలుసుకొని ఉంటే, దేవుని ప్రేమ తెలుసుకొని ఉంటే, ఈ లోక ప్రేమ నాకు దక్కకపోయినా పర్వాలేదని ధైర్యంగా బ్రతికేవాడేమో. కానీ తన జీవితంలో ఒక తీరని లోటు, తీరని నష్టం, కుటుంబీకులకు ఒక తీరని బాధను మిగిల్చి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే, తనకు తానే హాని కలుగ చేసుకున్నాడు. ఒక్కొక్కసారి అపవాది మనలో ప్రేరేపిస్తూ ఉంటుంది. ఏమనంటే, నీకు నువ్వే హాని కలుగ చేసుకో, హర్ట్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే హాని కలుగ చేసుకోలేదు. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని కనుగొనే వారంగా ఉంటే ప్రతి దినము ఆయన జీవంతో నింపబడి ఆయన కొరకు బ్రతకాలనే తీర్మానంతో మనం ముందుకు వెళ్తాము. కానీ దేవునికి దూరంగా బ్రతికితే, ఒకవేళ దేవునికి నీకు మధ్యలో ఆ డిస్టెన్స్ ఎంత దూరం ఉందో నాకు తెలియదు. కొన్నిసార్లు 200 మీటర్స్ ఉంటుంది, కొన్నిసార్లు 1 కిలోమీటర్ ఉంటుంది. కొంతమంది 10 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారు. అది 10 కిలోమీటర్ల దూరం అని మీకు ఎలా తెలుస్తుందంటే, మందిరానికి వచ్చి కూర్చుంటారు కానీ కనెక్ట్ అవ్వరు. ఇక్కడ ప్రసంగం చెప్తానే ఉంటారు దైవజనులు, వీళ్ళకు బుర్రలోకి ఒక్క మాట ఎక్కదు. కొంతమంది చూడండి, యవనస్తులు చర్చిలోకి వస్తారు కానీ సెల్ ఫోన్ నొక్కుంటూ కూర్చుంటారు. ఎవరికో మెసేజ్లు పెడతా ఉంటారు, లేకపోతే ఇంకేదో చూస్తూ ఉంటారు. అమ్మనో నాన్నో ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ బాధ భరించలేక మందిరానికి వస్తారు. అలా వచ్చి నువ్వు దేవునితో కనెక్ట్ అవ్వకపోతే ఏం ఉపయోగం తమ్ముడు? దేవుని సన్నిధికి వచ్చి ఆయనను నువ్వు కనుగొంటే నీవు జీవాన్ని పొందుకుంటాం. దేవుని జీవముతో నింపబడి ఆయన ద్వారా ధన్యులంగా మనం పిలువబడ్డానికి, ఆయన కటాక్షం మనం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయనుగాక. ఆమెన్.